సంక్రాంతి కానుకగా విజయవాడలోని నందమూరి నగర్, సింగినగర్లో పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, కలెక్టర్ లక్ష్మీషా, అధికారులు పాల్గొన్నారు. 4 దశాబ్దాల కలను కూటమి ప్రభుత్వం నెరవేర్చిందని ఎమ్మెల్యే తెలిపారు. ఎన్నికల ముందు తాను ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని ఎమ్మెల్యే చెప్పారు. గారి పేరు పార్థిన శ్రీలక్ష్మి, ధనలక్ష్మి, తేల ధనలక్ష్మి ముందే వచ్చారు. నాగమణి గారు, కనుకోలను జయప్రద. ముఖ్యంగా ఎందుకు వచ్చిందంటే ఇక్కడ ఎమ్మెల్యే గారు మనం వచ్చి స్పెసిఫిక్ గా అడిగారు అనమాట. ఎందుకు అవ్వలేదంటే ఇది చెప్పాను, లేదండి అయ్యింది కానీ ఇవ్వడానికి అది లాస్ట్ రిజిస్ట్రేషన్ వరకు అవ్వలేదు. ఖచ్చితంగా మంగళవారం వచ్చి కంపల్సరీ ఇవ్వడం జరుగుతుందని చెప్పాము. అదే ప్రకారంగా ఈ రోజు ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ రావడం చాలా ఆనందము. ఏ ఆఫీసర్స్ కానీ ఏ ప్రజాప్రతినిధి ఎలా పనిచేస్తున్నారని ప్రతిదీ ఐవీఆర్ఎస్ ఫీడ్బ్యాక్ తో ముఖ్యమంత్రి గారు మానిటర్ చేస్తుంటారు. ఎక్కడ కూడా జాప్యం జరిగే అవకాశం లేదు. ఎక్కడైనా ఎవరైనా డివేట్ చేయడము లేదా కరప్షన్ చేయడము, కావాలని ఇబ్బంది పెట్టడం చేస్తే కంపల్సరీగా మీరు సీఎం గారి నుంచి ఫోన్ వస్తుంటుంది, కలెక్టరేట్ నుంచి ఫోన్ వస్తుంటుంది, ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉంటారు, ఇక్కడ అధికారులు తిరుగుతుంటారు. ఎవరికి చెప్పినా కూడా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో ఈ జీవో 30లో ఎలిజిబుల్ అర్హులున్న ప్రతి ఒక్కరికి త్వరలోనే మిగతా వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళకి కూడా అన్ని మొత్తం మన జిల్లాలో ఇచ్చేసి ఫస్ట్ 100% సాచురేషన్ లెవెల్ తీసుకెళ్ళడానికి మన జిల్లా యంత్రాంగం మొత్తం కృషి చేస్తుందని తెలియజేసుకుంటూ మళ్ళీ ఒకసారి ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే ఈ రోజు లబ్ధిదారులు ఎదుగుతున్న వాళ్ళకి హృదయపూర్వక అభినందనలు. దీనికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. థ్యాంక్ యూ.